నీకు ఒక మనసు ఉంది. ఏమిటా మనసు? నువ్వు నమ్మిందే నమ్ముతావు, కానీ నువ్వు అనుకున్నదే చెప్తావు, కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పింది నువ్వు వినవు. తరువాత ఇప్పటి వరకు మీరు ఏమనుకున్నారనంటే మేమే నీతిమంతులం, ఎదుటి వాళ్ళంతా పాపులు, మేమే మంచివాళ్ళం, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనే స్వభావం నీకుంది. తరువాత ఏది చూస్తే అది దేవుడే అని నమ్మేవాడివి, నమ్మేదానివి. ఏమి నమ్మేదానివి? పెద్ద చెట్టు కనపడింది అనుకో, అమ్మో ఇది దేవుడి చెట్టు. ఒక పాము పుట్ట, సెదలు పెట్టిన పుట్ట కనపడింది అనుకో, అమ్మో ఇది దేవుడిదే. ఎవరన్నా ఒక మనిషి ఒక రకమైనటువంటి వస్త్రధారణలో లేదా ఒక వేషధారణలో ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిని చూస్తే అబ్బో ఈయన దేవుని స్వరూపమే అని గతంలో నమ్మావు. ఇప్పుడు అలా నమ్మడానికి వీల్లేదు. దేవుడు అంటే ఒక్కడే. లోకంలో ఎవరైనా చెప్పే మాట ఏమిటంటే దేవుడు ఒక్కడేనండి అని అంటారు. ఆ ఒక్కడే ఎవరో చెప్పలేరు. ఏ గ్రంథమందు దొరకదు నీకు ఆ మాట. దేవుడు ఒక్కడే అనే మాత్రం అందరూ అంటారు. ఆ ఒక్కడు నిజదేవుడు ఎవరో చెప్పండి అని అంటే నీకు ఆ నిజదేవుడు గురించి బైబిల్ తప్ప మరి ఏ గ్రంథం చెప్పలేదు. ఇది నిజం. అందుకనే ప్రభు అంటాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు.